క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనములు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యములను సువార్తల పాఠ్యభాగంలో మనము చూస్తుంటున్నాము. అయితే నేటి దినమున ఆయన తన శిష్యులతో దోణిలో ప్రయాణిస్తుండగా సముద్రంలో తుఫాను రావడం, ఆ దోణి అలల చేత కప్పబడడం, ఆయన నిద్రించడము, శిష్యులంతా భయపడి ప్రభువును వేడుకోవడము, ఆయన లేచి గాలిని, అలలను, సముద్రమును నిమ్మలపరచడము, దానిని గమనించిన శిష్యులు యేసు ప్రభువును గూర్చి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకోవడము ఈ పాఠ్యభాగంలో మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, యేసు ప్రభువు జరిగించినటువంటి ఇటు గొప్ప కార్యములో ఎన్నో ఆత్మీయ పాఠములు దాగి ఉన్నవి. అవేవనగా, మొదటగా దోణిలో ప్రభువు ఉన్నప్పటికీ తుఫాను సంభవించటం. ప్రియులారా, మన జీవితం అనే నావలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువులో ఉన్నప్పటికీ శోధనలు మనలను వెంటాడుతుంటాయి. అయితే లోకంలో ఉన్నవారి కంటే ప్రభువులో ఉన్నవారికి శోధనలు ఎక్కువ. కానీ ప్రియులారా, ప్రభువుతో ఉన్నప్పుడు శోధనలు సైతము మనకు ఆదరణ, ఆనందము ఉంటుంది. కాబట్టి మన జీవితము అనే నావలో ప్రభువును కలిగి ఉండడం ఎంతో ధన్యకరము. రెండవదిగా, దోణిలో ప్రభువు నిద్రపోవుట. భీకరమైన తుఫాను దోణిను ముంచివేసే పరిస్థితులున్నప్పటికీ ప్రభువు మాత్రము ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా మనము చూస్తుంటున్నాము. అంటే ఏ పరిస్థితి, ఏ ఉపద్రవము కూడా ఆయనను భయపెట్టలేదు. అలా అని తన బిడ్డలు శోధనలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు నిద్రపోయినా ఆయన మాత్రము మేల్కొని నిన్ను కావలి కాస్తాడు. శోధన సమయంలో శిష్యుల ప్రతిస్పందనను, విశ్వాస్యతను పరీక్షించుటకు గాను ఆయన నిద్రపోయినాడు. అనేక సందర్భాలలో శోధన సమయంలో మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో ప్రభువు కలుగజేసుకోనట్లుగా ఉంటారు. అది తాత్కాలికమే తప్ప శాశ్వత కాలము కాదు. మూడవదిగా, శిష్యులు ప్రార్థించుట. భీకరమైన తుఫానుకు శిష్యులు భీతిల్లినప్పటికీ వారు నాశనము కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని వారు గ్రహించగలిగారు. ఆయనను విశ్వసించారు. ఆయన ఎలా రక్షిస్తారో వారికి తెలియదు కానీ రక్షిస్తారని మాత్రం వారు విశ్వసించారు. ప్రియులారా, మనము కూడా మన పరిస్థితులు మనకు ఎంత భయము పుట్టించినవైనప్పటికీ ఆయనను ప్రార్థించి, విశ్వసించి, ఆయన పైన ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితి నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడు. నాలుగవదిగా, ప్రార్థనకు ప్రతిఫలము. శిష్యుల ప్రార్థనను ఆలకించిన ప్రభువు మొదటగా వారిలోనున్న అవిశ్వాసాన్ని గద్దించి, ఆ తర్వాత గాలిని, సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియులారా, మనము ఏ పరిస్థితిలో నుండి అయినా సరే ఆయన శరణు జొచ్చితే తప్పక ఆయన మనలను రక్షించువాడు. గాలి, సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడో మనము అర్థము చేసుకోగలగాలి. వాటి సృష్టికర్త ఆయనే కాబట్టి అవన్నీ ఆయన మాటకు లోబడుతున్నాయి. దేవుని మాటకు లోబడని వారెవరంటే ఈ సృష్టిలో అత్యంత ఉన్నతంగా సృష్టించబడిన నీవు, నేను. ఐదవదిగా, ఈయన ఎట్టివాడో. ప్రభువు మాటచే గాలి, సముద్రమును నిమ్మలమగుట చూచిన శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
ఆయనతోనున్న వారికే ఆయన ఎట్టివాడు అర్థం కాలేదు. ప్రియులారా, నేటికిని అదే సమస్య. ఆయన ఎట్టివాడో అనేకులకు అర్థం కాని స్థితిలో ఉన్నారు. సమయము గతించిపోయాక ఆయన ఎట్టివాడో అర్థమైన ప్రయోజనము శూన్యము. మరి ఇంతకీ ఆయన ఎట్టివాడు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. లోకము ఆయన మూలముగా కలిగెను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. తన మహత్తుగల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించేవాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రియులారా, ప్రభువు ఎట్టివాడో మనము అర్థము చేసుకొని ఆయనను విశ్వసించి ప్రార్థించగలిగితే మన జీవితంలో చెలరేగే ఎలాంటి తుఫానులనైనా శోధనలైనా వాటి నుండి ఆయన మనలను రక్షించగల సమర్థుడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వసిద్దాము, ఆయనను ప్రార్థిద్దాము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నా ప్రభువా, ఈ దిన వాక్యము ద్వారా మాతో కూడా మాట్లాడి మమ్మల్ని దర్శించిన దేవా మీకు స్తోత్రములు. అయ్యా, శోధన సహించువాడు ధన్యుడని మీ వాక్యము సెలవిస్తుంటున్నది నాయన. అవును నా ప్రభువా, మా జీవితంలో నా తండ్రి అనేకమైనటువంటి శోధనలను మేము ఎదుర్కొన్నప్పుడు మేము జడియకుండా భయపడకుండా నీ యందు విశ్వసించి నిన్ను ప్రార్థించు వారంగా ఉండుటకు నీ సహాయంను మాకు దయచేయండి నాయన. మా జీవితము అనే నావలో నిన్ను కలిగి ఉండుటకు నీ సహాయంను మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.